జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మే 19వ తారీఖు నుంచి నవగ్రహాల్లో ప్రత్యేకమైన గ్రహాలు 2 గ్రహాలు అవి ఎప్పుడూ కూడా సమసప్తకాల్లోనే ఉంటాయి. అంటే ఒకదాని నుంచి ఒకటి సమసప్తకాల్లోనే ఉంటాయి, అంటే ఎదురుబెదురుగానే ఉంటాయి. ఆ 2 ప్లానెట్స్ ఏంటంటే రాహుదేవుడు మరియు కేతు భగవానుడు. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు సమసప్తకాల్లోనే ఉంటారు, వక్రగతిలోనే ఉంటారు, ఎప్పుడు కూడా కాలచక్రంలో, కాలపురుషుడు కుండలిలో. ఇలాంటి వీళ్ళిద్దరూ ఇన్నాళ్ళు కూడా అంటే మే 18వ తారీఖు వరకు మీనరాశిలో మరియు కన్యారాశిలో వాళ్ళ సంచారం సాగించారు. ఇప్పుడు దానికి తెరదింపుతున్నారు. వారి సంచారం రాహు భగవానుడి సంచారం మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తుంది మే నెల 19వ తారీఖు నుంచి. అలాగే కేతు భగవానుడు కన్యారాశి నుంచి సింహరాశిలోకి వెళ్తారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా అపసవ్యంగానే వాళ్ళ పయనం జరుగుతూ ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్, కుంభరాశి మరియు సింహరాశిలో ఉన్న ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇలా మనం చూడటానికి ముందు కొన్ని జనరల్ పాయింట్స్ మనం తెలుసుకుందాము. రాహుకేతువులు కుంభ మరియు సింహరాశిలో సంచారము కొన్ని యూనిక్ పాయింట్స్, అంటే ఈ రాశి అని కాదు, ఆ రాశి అని కాదు, ఈ లగ్నం అని కాదు, ఆ లగ్నం అని కాదు, 27 నక్షత్రాల్లో అందరికీ కూడా యూనిక్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్చువల్గా కుంభరాశుల రాహు యొక్క సంచారము చాలా విశేషాంశాలతోటి, చాలా శుభత్వాన్ని ఇచ్చే పాయింట్. కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కేతు భగవానుడు సింహరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి సహజ కాలపురుషుడు కుండలిలో పంచమ స్థానము చాలా వాటిని సూచిస్తుంది. మాసెస్ని కూడా సూచిస్తుంది, అంటే పబ్లిక్ని సూచిస్తుంది, పబ్లిక్ ప్లేసెస్, గవర్నమెంటు, ఇలాంటి వాటన్నిటిని కూడా సూచిస్తుంది మనకి సింహరాశి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయము. ఈ అంటే వీళ్ళిద్దరూ 1.5 సంవత్సరం కాలం పాటు ఈ రాశుల్లోనే సంచారం చేస్తారు. వీలైనంత వరకు ఈ 1.5 సంవత్సరం కాలం పాటు ఎక్కడైతే బాగా గ్యాదరింగ్స్ ఉంటాయో, అంటే చాలా హ్యూజ్ క్రౌడ్, హ్యూజ్ పబ్లిక్ ఎక్కడైతే గ్యాదర్ అవుతుందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా కొంత దూరంగా ఉండడం మంచిది. కొన్ని సమస్యలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ముందే మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక అలాంటివి రాకుండా మనల్ని మనం నివారించుకోవచ్చు, అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా మంచి ట్రాన్సిట్ కూడా. సింహరాశిలో అంటే కేతు భగవానుడు ఏంటంటే జలతత్వ రాశుల్లో విపరీతంగా యాక్టివ్గా ఉంటాడు. ఆయన వృశ్చిక రాశిలో, మీన రాశిలో, కర్కాటక రాశిలో చాలా బాగా వర్క్ చేస్తారు. ఇది సింహరాశి అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల ఆయన కూల్ స్థానాల్లో ఆయన ప్రశాంతంగా ఉండే కేతు భగవానుడు ఈ ఫైర్ స్థానంలోకి వచ్చేప్పటికీ కొంత కొన్ని చిన్న చిక్కులు పబ్లిక్ సంబంధించిన వాటిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. అందువల్ల కొంత దూరంగా ఉండడము బెటరు. అలాగే వీలైనంత వరకు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అయి ఉండడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే, ఒకవేళ మనం అలాంటి వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు. మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ బాగా క్రౌడీ ప్లేసెస్, సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూస్తే ఎగ్జిబిషన్ వస్తుంది, ఎగ్జిబిషన్లో చాలా క్రౌడ్ ఉంటుంది. సో పిల్లలు గొడవ చేస్తారు తీసుకెళ్ళమని. మనమంటే అన్నీ నియంత్రించుకొని కూర్చుంటాం, కానీ పిల్లలకి మనం చెప్పలేం. కాబట్టి ఇలా ఏవైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే కనుక, ఊరికి వెళ్ళాల్సి వచ్చినా, బయట ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా, ఈవెన్ ప్రయాణాల్లో కూడా, అంటే బయట ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా గణపతికి ప్రార్థించుకొని వెళ్ళడము, మళ్ళీ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని కరుణించి దీవించు స్వామి అని చెప్పి ఆ స్వామివారికి, గణపతికి దండం పెట్టుకోవడము. అలాగే దాంతోపాటు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న మీ గ్రామదేవత మీకు తెలిసి ఉంటే కనుక గ్రామదేవతకి దండం పెట్టుకోండి. తల్లి, మేము ఇలా ఈ పని మీద ఊరికి వెళ్తున్నాము, మేము తిరిగి మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఒక్క నమస్కారం చేసుకొని వెళ్తే, ఎప్పుడైనా సరే గ్రామదేవతని, కులదేవతల్ని మరియు ఇంటి ఇలవేల్పుల్ని మనం ఎప్పుడు పూజిస్తూ ఉండాలి. ఇది రైట్ టైం. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు, పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని వెళ్తే తల్లి మనల్ని చల్లగా వచ్చేట్టు మనల్ని అనుగ్రహిస్తుంది. దానితో పాటుగా
మామూలుగా కూడా కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మన వంశపారంపర్యంగా మన ఇంట్లో జరుగుతున్న ఆచారాలు అంటే మన పెద్దలను అడిగి తెలుసుకొని వాళ్ళు ఏ ఏ దేవతల్ని పూజించేవాళ్ళు, ఎక్కడైనా ఏదైనా బ్రేక్ అయిందా అది తెలుసుకొని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిది. అసలు ఇలా ఏం మాకు తెలియదు అని అంటే గ్రామదేవతకి అలాగే ఇలవేలుపుకి ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడము వీలున్నప్పుడు. ఉదాహరణకి మీ ఇలవేలుపు సుబ్రహ్మణ్య స్వామి వారే అనుకోండి, ఉదాహరణకి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళి రావడము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేతు భగవానుడు పంచమ స్థానంలో మంచి రిజల్ట్స్ మనందరికీ ఇవ్వాలంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఆయన ఇవ్వగలుగుతాడు. కానీ దానికి మనము ఒక పిటిషన్ పెట్టుకోవాలి ఆయన దగ్గర. పిటిషన్ పెట్టుకుంటేనే దాన్ని ఆయన ఆమోదిస్తాడు. ఆయనకి పిటిషన్ మనం డైరెక్ట్గా ఇవ్వలేము. ఆయనకి పిటిషన్ ఇవ్వాలంటే మన ఇంటి గ్రామదేవతల్ని, మన ఇంటి ఇలవేల్పుని, అలాగే గణపతి స్వామి వారికి, కులదేవతకి దండం పెట్టుకోవడం వల్ల వీళ్ళకే ఏంటంటే కేతు భగవానుడు ఇలాంటి గాడ్స్ అందరినీ సూచిస్తాడు. ఆయన అప్పీజ్ అవుతాడు. అలాగే గణపతి కేతు భగవానుడికి అధిదైవం. సో మనకి ఎలాగైనా చెప్పక్కర్లేదు, ప్రతి పూజకి గణపతికి అగ్రతాంబూలం ఇస్తాం కాబట్టి గణపతి పూజ, గణపతి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు ఎవరికైనా మీ గ్రామదేవత తెలియకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక గ్రామదేవత ఆలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి. తల్లి మా గ్రామదేవత ఎవరో మాకు తెలియదు, నువ్వే తెలిసేలాగా మాకు చెయ్యి. ఒకవేళ మాకు తెలియదు కాబట్టి మీరందరూ అక్క చెల్లెలే కాబట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను. అలాగే నా నమస్కారము మా గ్రామదేవతకి చేరేట్టు నువ్వే మమ్మల్ని కరుణించు తల్లి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడము, వీలుంటే ఏమైనా సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి రావడం, ఇలాంటివన్నీ చేస్తే కేతు భగవానుడు చాలా అప్పీజ్ అవుతాడు. ఆయన చాలా ప్రసన్నతను పొందుతాడు. ఇప్పుడు కేతు భగవానుడి ప్రసన్నతను మనం తీసుకుంటే కనుక ఇది చాలా అంటే చాలా మంచి సమయము. కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉంటూ మనకి అందించే బ్లెస్సింగ్స్ని మనం పరిపూర్తిగా తీసుకోవడానికి చాలా అంటే చాలా మంచి సమయము. ఈ సమయాన్ని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాం. నేను ఇప్పుడు కేతు భగవానుడి యొక్క పరిహారం మాత్రమే చెప్పాను. ఎండ్లో రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలో మనం తెలుసుకుందాము. ఇప్పుడు మీ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. వృషభ రాశి వాళ్ళకి ఈ రాహుకేతువుల యొక్క ట్రాన్సిట్ ఎలా ఉంటుంది? గోచారంలో రాహుకేతువులు మీకు దశమ మరియు చతుర్థ స్థానంలో వీళ్ళిద్దరి సంచారం సాగుతుంది. దశమ మరియు చతుర్థ స్థానంలో ఉన్న రాహు భగవానుడు మరియు కేతు భగవానుడు సంచారము మీకు ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం మొదటగా మీకు ఏ వింశోత్తరి దశ జరుగుతుందో మీకు ఐడియా ఉంటే కనుక ఈ పాయింట్ మీరు పరిగణనలోకి తీసుకోండి. లేకపోతే మీరు ఇగ్నోర్ చేయండి మీకు తెలియకపోతే. మీకు గ్రహ దశల్లో గురు భగవానుడి దశ, సూర్యనారాయణమూర్తి దశ, అలాగే చంద్రమహర్ దశ, ఈ 3 దశల్లో ఏ దశ జరుగుతూ ఉన్నా సరే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎలా ఉంటుందంటే కొంచెము పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కావచ్చు, లేదా పబ్లిక్ గ్యాదరింగ్స్లో కావచ్చు, గెట్ టుగెదర్స్లో కావచ్చు, మిమ్మల్ని ఇగ్నోర్ చేసే వాళ్ళే ఎక్కువ అవుతారు ఈ 1.5 year. అంటే మీకు ఈ 3 దశల్లో ఏదన్నా ఒక దశ జరుగుతూ ఉంటే మాత్రమే, అదర్వైజ్ మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ కాదు. సరే, ఒకవేళ మీకు తెలిసినా తెలియకపోయినా మనకి పరిహారాలు ఉంటాయి. పరిహారాలు ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. కేతు భగవానుడికి సంబంధించిన పరిహారం, రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఈ వీడియో చివరిలో మనం తెలుసుకుందాము. సో అది కొంచెం గట్టిగా పట్టుకున్నా కూడా అప్పుడు ఇబ్బంది ఉండదు ఈ 3 దశల్లో ఏది జరుగుతూ ఉన్నా సరే. బట్ వీలైనంత వరకు ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండండి. వీలైనంత వరకు అంటే ఈ 3 దశలు జరుగుతూ ఉంటే మాత్రమే సుమి, అదర్వైజ్ ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు ఇంకే దశ జరుగుతూ ఉన్నా. అప్పుడు ఏంటంటే కొంచెం ఇన్సల్ట్స్ అవుతాయి అంతే. ఇన్సల్ట్స్ ఏంటంటే కొంచెం ఏంటిది, ఏం మాట్లాడినా ఇలాగుంటున్నారు, ఎందుకు ఇలా అయిపోతున్నారు జనాలు, మీకు అర్థం కాదనమాట. అసలు తప్పేంటి, తప్పు అవతల వాళ్ళల్లో ఉందా మనలో ఉందా, ఇలా రకరకాల ఐడియాలజీలు బ్రెయిన్ని అటాక్ చేస్తూ ఉంటాయి. అందుకని ఇదొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ 3 దశలు జరిగే వాళ్ళు మాత్రమే, జరగని వాళ్ళకి ఈ పాయింట్స్ అప్లికేబిలిటీ లేదు. ఇప్పుడు దశమ స్థానంలో ఉన్న రాహు భగవానుడు మీరు ఎవరైనా ఫారెన్కి వెళ్ళి ఉద్యోగం చేయాలి అన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటే దానికి మంచి స్కోప్ని ఇస్తున్నాడు. ఆల్రెడీ మీరు ఫారెన్లో ఉన్నారు అనుకోండి, మీరు వృషభ లగ్నంలో పుట్టారు, మీరు ఫారెన్లో ఉన్నారు, అప్పుడు కూడా మీకు చాలా మంచి ఫలితాన్ని రాహు భగవానుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఉద్యోగంలో గ్రోత్ని,
ఇది మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా ఇండియాలో ఉన్నవాళ్ళు ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నా కూడా చాలా బాగా ఉంది. మంచి ఫలితాన్ని మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే కనుక మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉద్యోగస్తులకి మంచి గ్రోత్‌నైతే రాహు భగవానుడు ఇప్పుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. మంచి గ్రోత్‌ని ప్రసాదిస్తూ ఉన్నాడు రాహు భగవానుడు. ధైర్యాన్ని, స్థైర్యాన్ని మీకు వర్క్ ప్లేస్‌లో మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. కొంచెం థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి కొంత ఆస్కారం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరేమన్నా గృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, స్వగృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంచెం అవి పోస్ట్‌పోన్ అవుతూ ఉంటాయి. ఇది కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీ మనసుని కొంత కలవర పెడుతూ ఉంటుంది. ఏదన్నా మీరు కొనాలన్నా, అమ్మాలన్నా అది కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఉదాహరణకి మీరు కనుక ఇల్లు ఆల్రెడీ కొనుక్కున్నారు. సో, అప్పుడు మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. బట్ మీరు అక్కడ ఉండాలా, వేరే చోటకి వెళ్ళాలా, ఇలాంటి ఆలోచనలు మీకొస్తాయి. మీరు సొంత ఇంట్లో ఉన్నా సరే, ఇక్కడ ఉండడం కరెక్టేనా, వేరే చోటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, లేదా పిల్లల చదువు రీత్యా కావచ్చు, ఇలా వెళ్ళడానికి, లేదా ఒక్కొక్కసారి మీకు అనిపించవచ్చు, ఇప్పుడున్న ఒక మాయ అనమాట. ఎలా అనిపిస్తుందంటే ఇల్లు ఏమంత కలిసి రావట్లేదేమో, ఇలా అనిపించే అవకాశం ఉంది. అందువల్ల కొంత ఉన్న ఇంటిలో నుంచి వేరే ఇంటికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఆల్రెడీ మీరు కనుక అద్దింట్లో ఉంటే హౌస్ చేంజ్‌కి, గృహ మార్పుకి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు. మీరు సొంత ఇల్లు కనుక ఈఎంఐ బేసిస్‌లో తీసుకొని ఉంటే టెన్షన్ ఉంటుంది. ప్రతి నెల టెన్షన్‌తోనే కడతారు. కట్టడం అయితే సక్సెస్‌ఫుల్‌గా కడతారు. బట్ ఏ నెల కూడా టెన్షన్ ఫుల్‌గానే కడతారు కానండి, టెన్షన్ లేకుండా ఫ్రీ ఆఫ్ మైండ్‌తో అయితే కట్టరు. ఇది ఒక రకంగా మంచిదే. ఈ 1½ ఇయర్ ఆయన ఎందుకు ఇలా చేస్తాడంటే, తర్వాత రిమైనింగ్ 10 ఇయర్ అంతా మీరు ప్రశాంతంగా కట్టడానికి, అసలు మీకు లోన్ ఉన్నది అన్న మాటే మర్చిపోయి ప్రశాంతంగా కట్టడానికి ఆయన మీకు అనుమతి ఇవ్వాలి. కాబట్టి ఒకటేసారి ఇది మొత్తం తీసేస్తూ ఉన్నాడనమాట. ఈ టెన్షన్ అంతా తీసేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీకు 4th హౌస్‌లో ఉన్నాడు. 5th హౌస్ సహజ కాలపురుషుడు కుండలిలో నుంచి. అందువల్ల కొంచెం లోన్‌కి సంబంధించిన ఒక ఇంటి లోన్ అనే కాదు, ఏ లోన్స్ ఉన్నా కూడా ఇదే టెన్షన్ ఉంటుంది మీకు. ఈ టెన్షన్ ఇచ్చేసేసి అప్పుడే ఇస్తాడు. ఇది మీరు టెన్షన్ అంటే, ఈ టెన్షన్ ఏది జరిగినా మన మంచికే. ఈ టెన్షన్ కూడా మంచికే జరుగుతుంది. ఎందుకంటే తర్వాత రిమైనింగ్ పీరియడ్ అంతా బాగుండాలి కదా! అందుకని చెప్పి ఇప్పుడు ఇలా జరుగుతుంది. అంత మాత్రమే ఇది. ఏదైనా మనకి గ్రహదేవతలు మంచి చేయడానికి ఒకవేళ పనిష్మెంట్ ఇచ్చినా కూడా మనకున్న కర్మ ప్రక్షాళన అవుతుంది. వరాల్ని ప్రసాదిస్తే ఎలాగో మనకి సంతోషంగానే ఉంటుంది. సో, అలాంటి క్రమంలోనే ఇవన్నీ చోటు చేసుకుంటాయి మీకు. అలాగే మీకు ఇంకొక విషయం ఏంటంటే, కొంత మీ చుట్టూ ఉన్న లేడీస్ తోటి, మీరు ఆడవచ్చు, మగవ్వచ్చు, కొంత మీకు అన్‌కండిషనల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అన్‌కండిషనల్ సిచ్యువేషన్స్ వాళ్ళతోటి ఎందుకో మీకు మాట్లాడాలనిపించదు. మీతోటి మీరు బాగా క్లోజ్‌గా ఉన్న వాళ్ళతోటి కావచ్చు, లేదా మీరు డైలీ కలిసే వాళ్ళతోటి కావచ్చు, లేదా ఎవరైనా ఆడవాళ్ళు మీ అసోసియేట్స్‌లో ఉన్న ఆడవాళ్ళతోటి, మ్యాక్సిమం అందరని నేను చెప్పను, బట్ కొంతమంది పట్ల బాగా విముఖత వస్తుంది. మీ జన్మజాతకంలో గనక కేతు బలం ఉంటే అసలు చాలామంది స్త్రీల పట్ల, ఒక రకంగా చెప్పాలంటే అసలు బంధువుల పట్ల, మీరు ఎక్కువగా కలిసే వాళ్ళ పట్ల ఎంత విముఖత వస్తుందంటే, అసలు ఇంట్లో మనంతటా మనమే హాయిగా కూర్చుందాము, ఎవరితోటి కలవద్దు అన్నంత వైరాగ్యంలోకి కేతు భగవానుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే చతుర్థ స్థానంలో ఉన్నాడు కదా! సో, అంటే ఇక్కడేంటంటే, మీరు ఇంటికొచ్చిన తర్వాత నుంచి మీరు రోజు ఎవరెవరితో అయితే మాట్లాడుతున్నారు, మీరు వర్క్ ప్లేస్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత, ఒకవేళ మీరు గృహిణీలు అయితే, లేదా ఎవరైనా సరే ఇంట్లో ఉన్నా సరే, ఎవరెవరితో అయితే మాట్లాడుతూ ఉంటారో మీరు రెగ్యులర్గా, వాళ్ళందరితోటి విముఖత వచ్చేస్తుంది. ఎందుకో కొంచెం ఒక ఏహ్యభావంలాగా, అంటే ఏహ్యభావం అంటే లిటరల్గా ఏహ్యభావం అని కాదు, మీకు మనసులో అంతే అలా అనిపిస్తుంది. అబ్బాయి ఇప్పుడు వీళ్ళతో మాట్లాడాలా, వీళ్ళని కలవాలా, వద్దురా భగవంతుడా అని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందంటే, ఇక్కడ మీరు కనుక ఏదైనా లోన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే, ఆ లోన్ రిలీజ్ అయ్యే ముందే ఇలాంటివి అనిపిస్తాయి. అన్ని టైంలో ఇలా అనిపించదు. సపోజ్ మీరు ఏ రకమైన లోన్ కోసం ప్రయత్నించట్లేదు, ఏదైనా కాంపిటేటివ్ సక్సెస్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు, అప్పుడు ఇలా అనిపిస్తుంది. కాంపిటేటివ్ సక్సెస్ అంటే నెసెసరీలీ ఎగ్జామ్ రాస్తేనే అప్పుడే కాంపిటేటివ్ సక్సెస్ అని అనుకోవడానికి లేదు ఇక్కడ.
మీరు ఉద్యోగంలో ఉన్నారు. ఉద్యోగంలో ప్రమోషన్, గ్రోత్ రావాలంటే మీ వంతు ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. సో, అక్కడ ఒక కాంపిటీషన్ మనకు మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. వ్యాపారస్తులు. వ్యాపారంలో బాగా రాణించాలంటే డెఫినెట్‌గా ఏదో ఒక స్టెప్స్ తీసుకుంటూ ఉంటాం. అంటే ఇది మనకి మనం కలిగించుకునే సెల్ఫ్ కాంపిటీషన్. ఇందులో కూడా విజయాన్ని పొందాలంటే ఒక రకంగా సింపుల్‌గా చెప్పాలంటే మీకు ఏదో ఒక విషయంలో విజయాన్ని ఇవ్వడానికి లేదా అనుకూలతని చెయ్యడానికి మాత్రమే మీకు ఏదో ఒక విషయంలో విజయాన్ని ఇవ్వడానికి లేదా అనుకూలతని చేయడానికి మాత్రమే ఇలాంటివి మీకు తటస్థపడతాయి. అంటే ఇలా విముఖత రావడము, మాట్లాడాలనిపించకపోవడము ఇలాంటివన్నీ అలాంటి గ్రౌండ్స్‌లోనే, అలాంటి పారామీటర్స్‌లోనే అనిపిస్తాయి. ఇంకా రిమైనింగ్ అంతా బావుంది. రాహు భగవానుడు మంచి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాడు. ఎటొచ్చి కొంచెం కేతు భగవానుడే టెస్టింగ్స్ ఇస్తూ ఉన్నారు. దానికి మనం ఏం పరిహారం చేసుకోవాలో కూడా మొదట మనం తెలుసుకున్నాము. ఇప్పుడు రాహు భగవానుడు గురించి ఏం పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సహజంగా కుంభరాశిలో ఉన్న రాహు భగవానుడు అందరికీ మంచే చేస్తాడు. ఆయన ప్రశాంతంగా ఆయన ఇంటికొచ్చాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన. సో, అందరికీ మంచే చేస్తాడు. కానీ దాన్ని మనము అంటే ఏమంటారు, ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా! సో, ఇలాంటివి మనం సాధించాలంటే ఏం చేయాలంటే లౌకికంగా కూడా మనమంతా బాగుండాలి కదా! లౌకికంగా మనకంతా ప్రశాంతంగా ఉంటే పారమార్థికంగా మనం రీచ్ అవ్వచ్చు. బట్ ఎలా ఉన్నా లౌకికంగా, పారమార్థికంగా మనం రీచ్ అవ్వడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే లౌకికమైన సమస్యలన్నీ ఈ భవసాగరాన్ని ఆయన ఒక చిన్న ఒక పెద్ద సముద్రం, మన సంసారం ఒక పెద్ద సముద్రం అనుకుంటే పరమాత్ముడి పాదాన్ని మనం ఆశ్రయిస్తే ఆ మహాసముద్రం కాస్త ఒక చిన్న కొలన్ని చేసేస్తాడు. మనం దాటడానికి వీలుగా చేస్తాడు. అదంతా పరమాత్ముడే చూసుకుంటాడు. బట్ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు ఆచరణలో, ఎందుకంటే లౌకికంగా ఇబ్బందులు ఉంటాయి. సో, ఇప్పుడు మనం రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏంటనేది చూద్దాం. ఎప్పుడైనా రాహు భగవానుడు ఎవరి ముందు తల వంచుతాడంటే అమ్మవారి ముందు తల వంచుతాడు. ఈ సంవత్సరంన్నర కాలం పాటు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన, లలితా పరాభట్టారిక ఆరాధన, ఇలాగ లక్ష్మీ అమ్మవారి ఆరాధన, సరస్వతి అమ్మవారి ఆరాధన, గాయత్రి మంత్రం జపం చేసే వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు. గాయత్రి మంత్రం అనుష్ఠానం ఉంటుంది కాబట్టి చాలా మంచిది. ఇలా అమ్మవారిని పట్టుకోండి. ఏమీ తెలీదు, ఏదైనా ఒక నామాన్ని పట్టుకోవాలని అనుకుంటే కనుక శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని మనసులో అనుకుంటూ ఉండండి. అలాగే దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించడము. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, 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 శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఇలాగా ఈ స్వామివారి నామాన్ని కనుక 24 అంటే మనసులో ఎప్పుడూ కూడా నామజపానికి తప్పు లేదు కాబట్టి మనసులో ఎప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉండడం ద్వారా రాహుకేతువులు పంచమ స్థానంలో ఉన్న రాహుకేతువులు అందరికీ కూడా యోగకారకంగా ఉంటారు. అంటే మంచి ఫలితాన్ని, లాభంలో ఉన్న కేతువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. సో, ఈ ఫలితాన్ని మనందరం కూడా తీసుకుందాము. ఇలా మనమందరం కూడా రాహుకేతు దేవుల యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటున్నాను. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.